అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్, BAMS అండ్ MS ఆయుర్వేద. ఈరోజు మనం డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది అనే రీజన్ని మనం తెలుసుకుందాం. బాగానే చేస్తున్నాను, అయినా కూడా షుగర్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారండి. షుగర్ వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి. షుగర్ వ్యాధి అనేది 2 టైప్స్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేది జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది. దీనికి కారణాలు ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే నేను ఫర్దర్గా వీడియోలో చెప్తానండి. అంటే ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ అట్లా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా డయాబెటీస్ అనేది వస్తుంది చిన్నపిల్లల్లో. టైప్ 2 డయాబెటీస్ అంటారు పెద్దవాళ్ళల్లో వచ్చేది. ఈ టైప్ 2 డయాబెటీస్కి కారణాలు ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అండ్ బరువు ఎక్కువగా ఉండడం, ఓవర్ ఈటింగ్. వాళ్ళు చేసే వాళ్ళలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ రీఫైన్డ్ ఫుడ్ కానీ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ తీసుకుంటారో, అండ్ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేయరు అంటే ఎక్సర్సైజెస్ లాంటి వ్యాయామాలు అవి ఇవి చేయకుండా ఉంటారో, ఎక్కువసేపు కూర్చొని ఉండడం కానీ పడుకొని ఉండడం కానీ చేస్తుంటారో. అండ్ ఈ పెద్దవాళ్ళలో వచ్చేది కూడా వాళ్ళ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఉంటే షుగర్ వ్యాధి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరిలో ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా షుగర్ వస్తుంది. అండ్ PCOS ఉన్న వాళ్ళకి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్కువ స్ట్రెస్ కానీ అండ్ ఇంప్రాపర్ స్లీప్ ఉన్న వాళ్ళలో అంటే తక్కువ నిద్రపోయే వాళ్ళలో కూడా షుగర్ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. నేను మెయిన్గా ఈరోజు ప్రాపర్ స్లీప్ లేకపోతే ఏమవుతుంది, డయాబెటీస్ ప్రాపర్ స్లీప్ లేకపోతే ఎందుకు వస్తుంది అనే దానిపైన ఈ వీడియో చేస్తున్నానండి ఈరోజు. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు చాలామందికి. నా దగ్గరికి వస్తున్న పేషెంట్స్ అందరూ చెప్తున్నారు, అమ్మ నిద్ర పట్టట్లేదు, అసలుకి నాకు పట్టడానికి ఏమైనా మెడిసిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని అంటున్నారు. ఫస్ట్ మీరు స్ట్రెస్ని రిలీవ్ చేసుకోండి. నిద్ర పట్టాలి అంటే ఏదైతే స్ట్రెస్ ఉందో మీ మైండ్లో అది ఫస్ట్ తీసేసేయండి, డిలీట్ చేసేసేయండి మైండ్లో నుంచి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. తీసుకున్నంత స్ట్రెస్ తీసుకోండి, వెంబటే వదిలేసేయండి. కానీ డే మొత్తం నైట్ మొత్తం అదే స్ట్రెస్ మీరు పెట్టుకుంటే మీకు నిద్ర ఎలా పడుతుంది, మీరు హెల్తీ ఎలా ఉంటారు? జనరల్గా నార్మల్ పర్సన్లో ఏమైనా షుగరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ రిఫైన్డ్ ఫుడ్ కానీ ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే షుగర్స్ మనం బాడీలోకి ఎంటర్ అవుతాయో అవి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన షుగర్స్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇన్సులిన్ అనుకోండి, ఇది ఇన్సులిన్ అనుకుంటే ఇది ఒక సెల్, ఏదైనా సెల్, మజిల్ సెల్ కావచ్చు, ఫ్యాట్ సెల్ కావచ్చు, ఏదైనా సెల్, లివర్ సెల్ కావచ్చు. ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న గ్లూకోజ్ ఉంటుంది కదా, అదే షుగరీ ఫుడ్లో గ్లూకోజ్ ఉంటుంది, మన బాడీ కన్వర్ట్ చేసుకుంది కదా గ్లూకోజ్గా. ఆ గ్లూకోజ్ని ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే వేరే సెల్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ట్యాప్ చేస్తుంది. మజిల్ సెల్స్ కానీ లివర్ సెల్స్కి కానీ వెళ్ళి ఇట్లా డోర్ కొడుతుంది అనమాట. ఆ డోర్ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే డోర్ ఓపెన్ అయినప్పుడు గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్తుంది. గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళి అది క్లోజ్ చేసేసుకుంటుంది. డోర్ క్లోజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది లోపలనే ఉండి ఆ గ్లూకోజ్ని స్టోర్ చేసుకుంటుంది. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఎనర్జీ, అప్పుడు మళ్ళీ డోర్ ఓపెన్ అయ్యి గ్లూకోజ్ అనేది బయటికి వచ్చి మనకి అది ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. జనరల్గా నార్మల్ పర్సన్లో జరిగే ఇది ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు నిద్ర సరిగ్గా లేకపోతే ఇంప్రాపర్ స్లీప్ ఉంటే ఏమవుతుంది అంటే బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. ఇంక్రీజ్ అయినప్పుడు లివర్కి సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట, గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయండి అని. సో అప్పుడు లివర్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ గ్లూకోజ్ అనేది మన బ్లడ్లో అలాగే ఉండిపోయి మనకి హై బ్లడ్ షుగర్ అనేది బయటపడుతుంది అనమాట. ఇన్సులిన్ అనేది సరిగ్గా రెస్పాండ్ అవ్వదు కొంతమందిలో. అంటే ఇన్సులిన్ ఇప్పుడు చెప్పాను కదా, ఎట్లయితే కీ లాగా ఒక డోర్ని ఓపెన్ చేస్తుందో స్టోర్ చేసుకోవడానికి, ఆ కీ అనేది సరిగ్గా వర్క్ చేయదనమాట కొంతమందిలో. సో బ్లడ్లో షుగర్ అలాగే ఉండిపోయి, అదే గ్లూకోజ్ అలాగే ఉండిపోయి హై బ్లడ్ షుగర్ అనేది చూపిస్తుంది. ఇంకొంతమందిలో తక్కువ నిద్రపోవడం వల్ల గ్రెలిన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుందన్నమాట, అది హంగర్ హార్మోన్. అండ్ వాళ్ళలో స్టైటీ అనే హార్మోన్ తక్కువ అవుతుంది అనమాట. అంటే ఏదైతే సంతృప్తి చెందే హార్మోన్ ఉంటుందో అది తక్కువ అవుతుంది, అండ్ ఆకలిని పెంచే హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే తక్కువ నిద్రపోవడం వల్ల ఏమవుతుంది అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మన బాడీలో సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అని 2 సిస్టమ్స్ ఉంటాయన్నమాట నర్వస్ సిస్టమ్ని. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే బీటా సెల్స్ ఉన్నాయో ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటివి, ఆ బీటా సెల్స్ని ఒక బ్యాక్టీరియా లాగానో వైరస్ లాగానో ఫంగస్ లాగానో అవి ఉండడం వల్ల అంటే మన బాడీ అట్లా అనుకుంటుంది ఇది ఏమైనా బ్యాక్టీరియానో ఫంగసో వైరసో అనుకొని ఆ బీటా సెల్స్ని అనేటివి చంపేస్తుంది అనమాట ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల. సో ఈ బీటా సెల్స్ని చంపేస్తే ఏమవుతుంది అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు.
ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది? స్టోర్ అవ్వదు కదా. సో ఆ గ్లూకోజ్ అనేది మన బ్లడ్లో అలాగే ఉండిపోయేసరికి కూడా మనకి డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటే ఏంటి, లాస్ట్లో చెప్తాను అనేసి. ఇదే ఏంటి అంటే ఏదైతే బీటా సెల్స్ ఉన్నాయో వాటిని మన బాడీయే ఫారెన్ బాడీ అనుకొని చంపేస్తుంది కదా, దీన్ని ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటారు. అంటే మన బాడీయే ఇన్సులిన్నే ప్రొడ్యూస్ చేసుకోకుండా చేస్తుందన్నమాట, బీటా సెల్స్ని చంపేసి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి మన లైఫ్లో నిద్ర ఎంత ఇంపార్టెంటో అండ్ షుగర్ వ్యాధి రాకుండా ఎలా అరికట్టొచ్చు అనేది. ఆయుర్వేదంలో కూడా చెప్పారు, త్రయోపస్తంభ అని, నిద్ర, ఆహార, బ్రహ్మచర్య అని. ఈ 3 బాగుంటే మన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అని. ఈట్ హెల్తీ, స్టే హ్యాపీ, స్లీప్ మోర్, నో షుగర్. అలా అని ఎక్కువ గంటలు పడుకోమని నేను అనట్లేదండి. డైలీ ఒక 6 to 8 అవర్స్ మాత్రం కంపల్సరీగా పడుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.